హాయ్ గైస్, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మరి ఇవాళ వీడియోలో హోసన్న మినిస్ట్రీస్ యొక్క 2026 న్యూ ఇయర్ సాంగ్ అయిన దివ్య తేజోమయ ఈ పాట యొక్క ఫస్ట్ ఇంటర్లోడ్ కీబోర్డ్పై ఎలా ప్లే చేసుకోవాలో చాలా డీటెయిల్ వేలో చూసుకుందాం. ఓకే, మరి ఈ పాటలో ఏ ఇంటర్లోడ్ సులువుగా ఉంటే దాన్ని మీకు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఇంటర్లోడ్ సులువుగా అంటే కొద్దిగా మీరు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని. బట్ ఈసారి వచ్చిన సాంగ్లో 3 ఇంటర్లోడ్స్ కూడా కొద్దిగా కష్టంగానే ఉన్నాయి. బట్ ఇంకేదైతే ఉంది అన్నీ కష్టమే కాబట్టి ఏదైతే బాగుందో, ఏదైతే మంచిదో, అందరూ విన్నదో నేను ఆ ఇంటర్లోడ్నే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. నేను సింగిల్ ఫింగర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అంతకంటే ముందు ఈ పాట యొక్క స్కేల్ రూట్ అనేది చూసుకుందాం. సరే, మరి మొట్టమొదటిగా మరి ఈ పాట యొక్క స్కేల్ రూట్ అయితే చూసుకుందాం. వెస్ట్రన్ ప్రకారం ఫస్ట్గా చెప్తా, తర్వాత క్లాసికల్లో కూడా స్కేల్ రూట్ ఎలా ఉంటుందో చూసుకుందాం. మరి మొట్టమొదటిగా వెస్ట్రన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ పాట యొక్క స్కేల్ వచ్చి సి మైనర్ స్కేల్లో ఉంది. సి మైనర్ స్కేల్ యొక్క రూట్ ఎలా ఉంటుంది? సి, డి, డి షార్ప్, ఎఫ్, జి, జి షార్ప్, ఏ షార్ప్, సి. మరి ఈ ఫస్ట్ ఇంటర్లోడ్ ప్లే చేసుకోవడానికి మీకు 3 ఎక్స్ట్రా నోట్స్ లేదు అంటే యాక్సిడెంటల్ నోట్స్ అనేవి యూజ్ చేశారు. సో ఆ 3 ఏంటంటే, ఒకటి ఈ అనే ఎక్స్ట్రా నోట్ను వాడారు, తర్వాత ఏ అనే ఎక్స్ట్రా నోట్ వాడారు, తర్వాత బి అనే ఎక్స్ట్రా నోట్ కూడా వాడారు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నేను ఇంటర్లోడ్ చెప్తున్నప్పుడు మీకు ఎక్కడ వాడారో మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, అండ్ క్లాసికల్ పరంగా మీరు చూసుకున్నట్లయితే ఈ సాంగ్ వచ్చి నట్టభైరవి రాగంలో ఉంది, మొదటి శృతిలో ఉంది. మళ్ళీ చెప్తున్నా, మొదటి శృతిలో ఉంది, నట్టభైరవి రాగంలో ఉంది. నట్టభైరవి రాగం యొక్క రూట్ ఎలా ఉంటుంది చూడండి. సా, రీ2, గావన్, మావన్, పా, దవన్, నీవన్, పైసా. మరి 3 ఎక్స్ట్రా నోట్స్ అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఒకటి ఈ, 2 ఏ, 3 బి. ఓకే, అర్థమైంది కదా. సో ఈ విధంగా ఉన్నదన్నమాట. ఇప్పుడు మనము ఈ ఇంటర్లోడ్ ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. అంతకంటే ముందు మీకు ఒక చిన్న గమనిక, నోటీస్. అదేమిటంటే ఆన్లైన్ కీబోర్డ్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి మన ఛానల్ ద్వారా. ఈ ఆన్లైన్ కీబోర్డ్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. మరి ఎవరైతే కీబోర్డ్ నేర్చుకోవాలని ఆసక్తితో ఉన్నారో, సొంతంగా పాటలు వెతకాలి, స్వరజ్ఞానం రావాలి అని అనుకుంటున్నారో, లేదు అని అంటే ఒక పాటకి సరైన సంగీతాన్ని ఇవ్వాలి, ఆ విధంగా మాకు కీబోర్డ్ రావాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఎవరికైతే నిజంగా ఆసక్తి ఉందో వాళ్ళు ఈ క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు. మరి చాలామందికి వచ్చే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొదటిది స్వరజ్ఞానం రాకపోవడం. స్వరజ్ఞానం అనేది అంటే ఏంటంటే, పాట అనేది మీరు విన్నప్పుడు, ఒక పాట కావచ్చు, ఒక సంగీతం కావచ్చు, మీరు విన్నప్పుడు దాన్ని మీరు కీబోర్డ్ మీద ఎవరి సహాయం లేకుండా సొంతంగా స్వయాను మీరు ప్లే చేయడమే స్వరజ్ఞానం. ఇది రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ కొరకు క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. 2వ రకమైన సమస్య ఏంటంటే, స్వరజ్ఞానం వచ్చి కూడా పాటలకి సరైన సంగీతం ఇవ్వలేకపోవడం. అంటే ఇంటర్లోడ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫిల్లింగ్స్, రన్స్, కార్డ్స్ ఇవన్నీ కూడా పాటకి సరిగ్గా మనము అందించలేకపోతే చాలా కష్టం. సో ఎన్నో ఇయర్స్ అవుతున్నా కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు కూడా మీరు ఈ క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు. సో నేను చెప్పిన విధంగా మీరు నేర్చుకున్నట్లయితే మరి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, చాలామంది జాయిన్ అయ్యారు, చక్కగా ఇంప్రూవ్ అవ్వారు. సో మీలో కూడా ఎవరన్నా ఆసక్తిగా ఉండి మాకు నిజంగా కీబోర్డ్ రావాలని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోని అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వండి ఈ క్లాసెస్ కావాలన్నట్లయితే. 2వదిగా సాంగ్స్ నొటేషన్స్. మీకు నచ్చిన పాటలు, హోసన్న మినిస్ట్రీస్ అవ్వచ్చు, ఇప్పుడు నేను చెప్పిన పాట కూడా మీకు కంప్లీట్ నోట్స్ కావాలన్నా, ఈ పాట అనే కాదు మన క్రైస్తవ పాటలు అన్నిటికి కూడా నోటేషన్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే ఈ పాటల విషయం అందు నోట్స్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. మరి ఇంటర్లోడ్ అనేది ఎలా ప్లే చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. మరి ఇంటర్లోడ్ అనేది మొట్టమొదటిగా సన్న అనే ఇన్స్ట్రుమెంట్తో మొదలవుతాయి. నేను మీకు ఇంటర్లోడ్ మొత్తం స్లోగా సింగిల్ ఫింగర్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా గమకు ఉంటే 2-3 ఫింగర్స్ వాడతా, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో మీరు సాంగ్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా ప్లే చేస్తారు. ఓకే, సో చూడండి, 3rd ఆక్టేవ్లో ఉన్న జీ నుంచి ఇంటర్లోడ్ మొదలవుతుంది.
ఈ విధంగా మీరు ప్లే చేసిన తర్వాత స్ట్రింగ్స్ అనే ఇన్స్ట్రుమెంట్తో నేను ప్లే చేసుకున్నాను. యాక్చువల్గా వాళ్ళు వాకల్స్తో పాడారు. మీరైతే స్ట్రింగ్స్ అనే ఇన్స్ట్రుమెంటే తీసుకోండి, చాలా వరకు అదే బాగుంటుంది. ఓకే, స్ట్రింగ్స్తో మీరు ఏతో మొదలు పెట్టాలి. ఇప్పుడు సో ఈ విధంగా ప్లే చేశాక మీరు మొట్టమొదటిగా బెంజో అనే ఇన్స్ట్రుమెంట్ అనేది తీసుకోండి. బెంజో అనే ఇన్స్ట్రుమెంట్ తీసుకోండి. బెంజోలో చాలా ఫ్యామిలీస్ ఉంటాయి, ఏది బాగుంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, బెంజో అనే ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నప్పుడు ప్లే చేయాలి. ఎలా అంటే సో ఈ విధంగా ప్లే చేసుకోండి. తర్వాత మ్యాండిలిన్ అనే ఇన్స్ట్రుమెంట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మ్యాండిలిన్ అనే ఇన్స్ట్రుమెంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ప్లే చేశాక మీరు నెక్స్ట్ ప్లే చేయాల్సింది ఏంటంటే స్ట్రింగ్స్తో ఇప్పుడు మీరు ప్లే చేయాల్సింది ఈ విధంగా. ఇలా ప్లే చేసి మళ్ళీ సితార్ ఆర్ వీణా ఇన్స్ట్రుమెంట్ తీసుకోండి. సో ఈ విధంగా ప్లే చేయాలి. సో ఈ విధంగా ఇంటర్లూడ్ అనేది ఉన్నదనమాట. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మరి నేను చెప్తున్నప్పుడు ఎక్కడైనా డౌట్ ఉన్నా, అర్థం కాకపోయినా, క్లారిటీ లేకపోయినా మీరు కామెంట్ సెక్షన్లో అన్నా అడగండి. లేదు అని అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. ఓకే, అండ్ ఈ వీడియోలో నేను మీకు సాంగ్ యొక్క ఇంటర్లూడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా విత్ గమకాస్తో ఒక్క ఒత్తు అనేది కూడా పోకుండా, ఒక్క చిన్న స్వరం పోకుండా ప్రతిదీ ఎగ్జాక్ట్గా ఇచ్చాను. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుద్ది. అండ్ ఈ వీడియో మీకు ఎలా యూజ్ అవుతుందో మీ లైక్స్ ద్వారా నాకు తెలియచేయండి, కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.